తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణం అక్కడ సరైన నాయకత్వం లేకపోవటమే. 2004, 2009లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినాడు. ఆయన మరణం తర్వాత మళ్ళీ ఆయన సరైన నాయకత్వం లేకపోవడం వలన 2018లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాడు. మళ్ళీ 2023కి వచ్చేసరికి సరైన నాయకత్వమైన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉండటం వల్ల మళ్ళీ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. అందువలన కేసీఆర్కి సరైన ప్రత్యామ్నాయ పార్టీలో సరైన నాయకత్వం ఉంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయేవాడే. కానీ ఆ విధంగా రాజశేఖర రెడ్డి చనిపోవడం, తర్వాత మళ్ళీ సరైన నాయకత్వం లేకపోవడం, ఆ విధంగా కేసీఆర్ అక్కడ గెలవడం జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ ఓడిపోయింది. అందుకనే సరే పార్టీలు ఏ పార్టీలైనా నాయకత్వం గట్టిగా బలంగా ఉంటే ఆ పార్టీ ఎప్పుడైనా ముందులో ఉంటుంది. సరైన నాయకత్వం లేకపోతే పార్టీకి నాయకుడు అనేది ముఖ్యం. అందుకని ఏ పార్టీలైనా సరే నాయకుడు బలంగా ఉంటే పార్టీని స్థాపించే ముందడుగులు తీసుకువెళ్ళి ఎవరైతే నాయకుడు ఉంటాడో ఆ పార్టీ ముందడుగులు వెళ్తుంది. దానికి ఉదాహరణ ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం రేవంత్ రెడ్డి. అటువంటి నాయకులు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు పోగలుగుతుంది. అంతేగాని కేసీఆర్ ఆయన గెలవటం గొప్ప ఏం కాదు. సరైన లేకపోవటం వల్లే ఆయన 2 సార్లు గెలవటం జరుగుతుందని ప్రజలను కోరుతున్నాను.